ఉప్పదండి శాసనసభ్యులు పెద్దలు మేడిపల్లి సత్యమన్న గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంకొకసారి నువ్వు మా మేడిపల్లి సత్యమన్న పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే నిన్ను బోయినపల్లి మండలంలో అసలు అడుగు పెట్టనీయం. నిన్ను మా యూత్ కాంగ్రెస్ పక్షాన తెలియజేస్తున్నాం. అలాగే నువ్వు ప్రతి పనిలో సీసీ రోడ్ కానీ మార్కెటింగ్ కమిటీ కానీ ఏదైనా కమిషన్ తీసుకున్నావు. నువ్వు ఎన్నడైనా నిజాయితీగా మీ టీఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డ నాయకులకు కానీ యువతకు కానీ ఏ రోజైనా నామినేటెడ్ పదవులు కానీ ఎంపీ టికెట్లు కానీ ఇచ్చిన నీకు దాఖలాలు ఉన్నాయా? నువ్వు అదే మా సత్యమన్న చూసుకో. మా చొప్పాని నియోజకవర్గంలో ఉన్న 5 మార్కెట్ కమిటీల్లో ఎవరైతే నిజాయితీగా పార్టీ కోసం కష్టపడ్డారో నాలాంటి యువతకు కానీ నాయకులకు కానీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ ఇచ్చిన గొప్ప మనసున్న నాయకుడు మా మేడిపల్లి సత్యమన్న. నాకు ఒక యువకున్నని తెలిసి కూడా నాకు 27 సంవత్సరాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇచ్చి ఆయనకున్న మంచి హృదయాన్ని చాటుకున్న గొప్ప వ్యక్తి మేము మేడిపల్లి సత్యమన్న. అట్లాంటి వ్యక్తి పట్ల నువ్వు చిల్లర మల్లర మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? రవిశంకర్ ఖబర్దార్, నువ్వు మా బోయినపల్లి మండలంలో అభివృద్ధి ఏం చేసినావు? నువ్వు కూతవేడి దూరంలో బోయినపల్లి మండలానికి కూతవేడి దూరంలో ఉన్న మోడల్ స్కూల్ పిల్లలకు వర్షాకాలం పడ్డదా అంటే చాలా ఇబ్బంది కలిగే విషయం. నువ్వు ఏ రోజైనా సీసీ రోడ్డు పెట్టాలని కనీసమైన ఆలోచన నీకు ఎప్పుడైనా కలిగిందా? నువ్వు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు. నీ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది. ఒక్క రోజు కూడా ఇంత తట్టెను మట్టి పోసిన పాపన లేదు. అదే మా మేడిపల్లి సత్యమన్న గెలిచి 2-3 నెలల్లోనే సీసీ రోడ్డు శాంక్షన్ చేయించి 5 లక్షల సీసీ రోడ్డు పెట్టిన గొప్ప నాయకుడు మా మేడిపల్లి సత్యమన్న. అలాగే ఇప్పుడు 25 లక్షల రూపాయలు కేటాయించి మాడా స్కూల్ నుండి మెయిన్ రోడ్డు వరకు మొత్తం కంప్లీట్ చేయాలి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగద్దని చెప్పిన నాయకుడు మేడిపల్లి సత్యమన్న. నీ కనీసం సోయువు లేదు విద్యార్థుల పట్ల. నువ్వు ఏమన్నా బోయినపల్లికి రావాలంటే రవీంద్రనాథ్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అదే మా మేడిపల్లి సత్యమన్న ఎవరి దగ్గర పర్మిషన్ అవసరం లేదు. మా మేడిపల్లి సత్యమన్నకు ప్రజల మద్దతు ఉంది. ప్రజల మద్దతుతోనే 37,000 ఓట్లతో గెలిచిన గొప్ప నాయకుడు. నువ్వు వద్దు, మాకు నువ్వు వద్దు, నువ్వు ఎమ్మెల్యే వద్దు అని నేను ప్రజలు తిరస్కరించారు. నీకు చెప్పు చేయడం వచ్చినట్టు 37,000 ఓట్ల నీకు సత్యమన్న మేయాటి ఇచ్చి ఓడగొట్టిరు. అయినా కూడా నీకు బుద్ధి ఎత్తలేదు. నువ్వు ఏదో మీ అధిష్టానం మెప్పు కోసమో మీ కేటీఆర్ మెప్పు కోసమో నువ్వు మాట్లాడితే మాట్లాడుకో, కానీ మన సత్యమన్న గురించో మా పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి లేకుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇంకొకసారి మేడిపల్లి సత్యమన్న గారిని ఇంకోసారి ఏదైనా మాటలు మాట్లాడామంటే నిన్న అసలు నియోజకవర్గంలో కానీ బోయినపల్లి మండలంలో కానీ ఈ అనుకోవటం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మీరు మొన్న ఏం మాట్లాడారు ప్రెస్ మీట్లో? సత్యమన్న ఏం చదువుకున్నాడో తెలియదా? అసలు నువ్వు ఏం చదువుకున్నావు? నీకు ఏదైనా మేమో ఉన్నదా? నీకు ఏదైనా సర్టిఫికెట్ ఉన్నదా? అసలు నువ్వు ఏదో స్కూల్ పెట్టినావు, నడిపించుకుంటున్నావు. నువ్వు ఏం చదువుకున్నాడో తెలియదు, నువ్వు ఎక్కడ క్లాస్ చెప్పినా కూడా తెలియదు. సత్యమన్న ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసిండు, పిహెచ్డి చేసిండు. ఆయనకు డాక్టరేట్ ఉన్నది. డాక్టరేట్ ఎట్లా వస్తుంది? నీకు కనీసం అవగాహన ఉన్నదా నీకు? అసలు ఆయన ఒక పిహెచ్డి చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఆయన నాయకుడు. అట్లాంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు ఏం చదువుకున్నావు మాకు తెలియదు అంటే నువ్వేం చదువుకున్నావు? అసలు నీ దగ్గర సర్టిఫికెట్ ఉన్నాయా? బిడ్డ ఖబర్దార్, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఇంకొకసారి మా సత్యమన్న గారిని మా కాంగ్రెస్ పార్టీ గారిని ఎవరినన్నా ఉద్దేశించి మాట్లాడితే నిన్ను రోడ్డు మీద అడుగు కూడా పెట్టనీయం. అలాగే కూడా మాట్లాడుతున్నాం, మీ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నా. మీకు అసలు సిగ్గుండాలే. మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు మేము ఏదైనా ధర్నాకు చేద్దామంటే మా ఇంటికి వచ్చి రాత్రి అరెస్ట్ చేసిన సిగ్గులే ప్రభుత్వం మీది. అట్లాంటి మీరు కేటీఆర్ సిరిసిల్ల వస్తున్నట్టే బోయినపల్లి నాయకులు అరెస్ట్ చేస్తారు. మా వెంకన్నప్పుడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ మమ్మల్ని రాత్రి అరెస్ట్ చేసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి మమ్మల్ని నిర్బంధం చేసి మాకు తిండి కూడా పెట్టలేని మీరు దద్దమ్మలు. మీరు మా పార్టీ గురించి మా ముఖ్యమంత్రి గురించి మా ఎమ్మెల్యే గారిని మాట్లాడతారా? ఇంకొకసారి ఎవరన్నా మీ పార్టీలు కానీ మీ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ మాజీ ఎమ్మెల్యే కానీ ఒక్కసారి మా సత్యమన్న గురించి మా పార్టీ గురించి మా ముఖ్యమంత్రి గురించి మా నాయకుల గురించి పిచ్చి మాట్లాడితే మిమ్మల్ని రోడ్డు కూడా ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ తగ్గి కొడితే ఎక్కడికి పోతావు? మీ కేసీఆర్ ఫామ్స్ కుట్టాల బిడ్డ మా సత్యమన్నని కొట్లపేట అవ్వాలంటవా? నిన్ను తగ్గించుకుని కొడితే కేసీఆర్ ఫామ్స్ పోయి చెప్పుకోవాలి బిడ్డ. ఇంకోసారి ఖబర్దార్, ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నాం. నువ్వు లో లెవెల్ పిచ్చులు ఉన్నాయి, ఎన్నడైనా హై లెవెల్ పిచ్చింగ్ చేయాలని కనీసం సోయినదా? వర్షాకాలం అంతా మండల కేంద్రాలు రారాదు. ఇటు పోతే ఒక లో లెవెల్ పిచ్చి ఉంటుంది, అటు పోతే ఒక లో లెవెల్ పిచ్చి ఉంటుంది. కనీసం సోయలేని వ్యక్తికి నువ్వు మాట్లాడుతున్నావా? సిగ్గుండాలని కొద్దిగా
ఇంకొకసారి ఏది పడుతుంది మాట్లాడితే అస్సలు చూసుకుంటూ ఊరుకోం. ప్రెస్ మీట్ కాదు బిడ్డ, నిన్ను అడుగు అడ్డుకుంటాం. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న గారిని ఉద్దేశిస్తూ తీవ్రమైన పదజాలంతో దూషించినటువంటి సుంకె రవిశంకర్ని ఈ సందర్భంగా బోయిన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా యూత్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు ఇట్లా ఇదే భాషని వాడితే మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా బోయినపల్లి మండలంలో తిరగనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గత సంవత్సరాల కాలంగా సత్యమన్న గారు వివిధ అభివృద్ధి పనులు చేస్తూ నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారిని నువ్వు నీ ఇష్టం వచ్చిన రీతిలో విమర్శిస్తే మాత్రం చూసుకుంటూ కూర్చోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. అదేవిధంగా మరి గత 5 సంవత్సరాలలో నువ్వు కమిషన్లకే పనిచేసినావు. ₹1,00,000 పని ఉన్నా కానీ నువ్వు 2%, 5%, 10% దాకా తీసుకున్నటువంటి నీచమైన చర్యలు నీ హయాంలో జరిగినాయని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా చూస్తే నువ్వు ప్రతి ఏదైతే సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఏ పోస్టులో కూడా ఒక వ్యక్తికి నువ్వు ఇవ్వాలంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ ఇవ్వాలంటే పైసలు తీసుకొని నువ్వు ఆ టికెట్ ఇవ్వడం జరిగింది. కాదు అని చెప్పేసి నువ్వు బోయిన్పల్లి మండలంలో అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేయి. ప్రతి ఒక్కరి దగ్గర నామినేటెడ్ పోస్టులో పైసలు తీసుకున్నావు. అదేవిధంగా ప్రతి పనిలో కూడా కమిషన్ తీసుకున్నావు. అదేవిధంగా ప్రజలకి అందుబాటులో లేవు. బోయినపల్లికి రావాలంటే నువ్వు ఆదరదో ఈదరదో పర్మిషన్ తీసుకొని వచ్చినావు. మరి మా సత్యమన్నట్లా కాదు, ఎవరి పర్మిషన్ లేకుండా బాధ్యత పార్టీ కోసం, కార్యకర్తల కోసం, ప్రజల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మరి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. అదేవిధంగా చూసుకుంటే నువ్వు గత 5 సంవత్సరాల కాలంలో కూడా ఈదరను ఆదరను జోకడానికే సరిపోయినవు తప్ప ప్రజలకు ఎక్కడ కూడా నువ్వు న్యాయం చేకూర్చలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొకసారి కూడా ఈ విధంగా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను బోయినపల్లి మండల కేంద్రంలో తిరగనివ్వము అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ భవిష్యత్తులో నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ నాయకులందరితో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న ఏదైతే మాజీ శాసనసభ్యులు రవిశంకర్ గారు మా ఉస్మానియా విద్యార్థి డాక్టరేట్ అయినటువంటి మా మేడిపల్లి సత్యం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విధవ, చిల్లర, దద్దమ్మ ఇలాంటి మాటలు మాట్లాడడం నీకు ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. ఒక ప్రజాప్రతినిధి రాబో భావి భారత తరాలకు మనం రాజకీయం ఎట్లా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, భవిష్యత్ తరాలకు మనం ఏ విధంగా రాజకీయం చేస్తే ప్రజలకు మనం ఏ విధంగా మనం మెప్పు చేయగలుగుతాం అనే ఉద్దేశంతో మాట్లాడాలి తప్ప ఏది పడితే అది నోరుంది కదా నాకు కేటీఆర్, కేసీఆర్ ఇవన్నీ చూసి నన్ను మెచ్చుకుంటారు, అయ్యో నేను కూడా మార్కెట్ ఉన్నా అని తెలవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నావు తప్ప ఏది పడితే అది మాట్లాడితే ఈ ఊరుకునే ప్రజలు కాదు, ఈ చొప్పదే ప్రజలు నీకు కర్రు కాచి వాత పెడితే 35,000 మెజారిటీతో ఓడిపోయినావు బిడ్డ. నీ స్థాయి దాంట్లో అన్న స్థాయి 35,000 మెజారిటీ. ఒక 35,000 మంది నువ్వు కాదనుకొని ఆయనకంత మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారు. నీ స్థాయి దాంట్లో చిల్లర మళ్ళీ మాడుతున్నావు. ఒక బోడకాకరికాయ అమ్ముకొని 120, 160 రూపాయలు ఇచ్చి ఏదో దాన్ని పెద్దగా ఏదో వేసినట్టు 200 రూపాయలు ఇచ్చి 120 రూపాయలు, 200 రూపాయలు, 40 రూపాయలు ఎక్కువ ఇచ్చి నేను ఏదో పెద్ద స్థాయి అని చెప్పి సోషల్ మీడియా హైలైట్ చేస్తున్నావు. నువ్వు చిల్లర కానీ ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడడం ఇవన్నీ నీకు సిగ్గు చేయడు. గతంలో ఎంపీటీసీ టికెట్ కావాలన్నా పైసలే, జెడ్పీటీసీ టికెట్ కావాలన్నా పైసలే, మార్కెట్ కమిటీ చైర్మన్ కావాలన్నా పైసలే, ఎస్ఐలు సిఐలు పోస్టింగ్ కావాలన్నా పైసలే. ప్రతి దానికి కమిషన్ తీసుకున్న కృతి నీకు విజ్ఞత లేదు కావచ్చు, నాకు విజ్ఞత ఉన్నది. నిన్ను తిట్టదలుచుకోలేదు నేను.
దయచేసి ఇలాంటి మాటలు ఇంకొకసారి మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు. గతంలో నేను అంబేద్కర్ చౌరస్ దగ్గర కూర్చొని ధర్నా చేసిన. ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ గారు మీకు చేత అయితే పని చేయరు, లేకపోతే రాజీనామా చేయాలని చెప్పిన. మీకు ఈ కల్వర్ట్ చేయాలని కనీసం కల్వర్ట్లు ఉన్నాయి, కల్వర్ట్లు చేయవు, రోడ్లు ఉన్నాయి, రోడ్లు చేయవు, ఏది చేయవు. ఏదైనా వేస్తే పైసలు కావాలి, ఏదైనా వేస్తే కమిషన్ కావాలి. ఇలాంటి వ్యక్తివి నువ్వు. నీ స్థాయి ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి కానీ సీఎం గారిని విమర్శించే స్థాయి కాదు బిడ్డ. నువ్వు మాత్రం ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం నిన్న దా అండి మా యువజన కాంగ్రెస్ నీ ఇంటిగా చీట్ చేస్తే సీసీ కెమెరాల విజువల్ ఇచ్చి పోలీసులు కంప్లైంట్ చేస్తుంది. ఇలాంటి చిల్లర మాడుకో. ఇంకొకసారి మాత్రం రిపీట్ అయితే మాత్రం ఈ నియోజకవర్గంలో తిరగకుండా చేస్తాం బిడ్డ. ఖబర్దార్ శంకర్ రవిశంకర్.